సో అందరికీ నమస్కారం. సో ముందుగా ఈ వీడియోకి హైప్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడేనండి హాయ్ అన్వేషిని అక్కాయ్. సో ఈ వీడియో నీకోసమే. ముందుగా నీకే స్పెషల్గా హ్యాపీ సంక్రాంతి మా తెలుగు ప్రజల తరపు నుండి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఫర్ మై 1,50,000 సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ నార్మల్ పీపుల్ చూస్తున్నా కానీ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. 1,50,000 దాకా రీచ్ అయ్యాం. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం రేపు ఎల్లుండ మళ్ళీ జోసఫ్ గారిని పట్టుకుందాం. హీఈస్ సో కాల్డ్ రావణ్ అని పిలుస్తారు అతన్ని. సో తన మీద కూడా వీడియో చేసేద్దాం. సో తన మీద కూడా ఒక నైస్ రాడ్ వీడియో కూడా చేద్దాం. సో నిన్నే నాన్ వేష్ని అక్కయ్ ఒక వీడియో పెట్టింది అనమాట. సో దానికి ఇవాళ రియాక్ట్ అవుదాం. సో బేసిక్గా నాకు కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఏంటి బ్రో నువ్వు కూడా అమ్ముడిపోయావా, లేకపోతే ఏంటి వీడియోస్ చేయట్లేదు అన్వేష్ మీద అనేసి వస్తున్నాయి అనమాట. సో బేసిక్గా ఈ కొన్ని రోజులు మీరు చూస్తుంటారు కనీసం 5 మూవీస్ రిలీజ్ అయినాయి. నాకు అసలు టైం కూడా లేదు. సో కొంచెం డిలే అయిద్దేమో కానీ వీడి మీద దిగడం మాత్రం పక్క. ఎవరు అమ్ముడిపోయినా నేను మాత్రం స్టిఫ్ గానే ఉంటాను, నేను మాత్రం స్ట్రాంగ్ గానే ఉంటాను. ఆ బిలీఫ్ మీ అందరికి వస్తుంది. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా కావాలనేసి కోరుకుంటున్నా. సో నిన్న అన్వేషిని అక్కయ్య ఒక వీడియో పెట్టింది, దానికి వాళ్ళు రియాక్ట్ అయిపోతాం. సో తమ్నేల్లో వచ్చేసరికి నా జీవితం ఎందుకు సంకనాగిపోయింది అనమాట. సంకనాగిపోయింది ఎందుకంటే నువ్వు సీతామాతను అన్నావు కాబట్టి, సంకనాగిపోయింది ఎందుకంటే నువ్వు హిందూస్ ని కించపరుస్తూ మాట్లాడావు కాబట్టి, సంకనాగిపోయింది ఎందుకంటే నువ్వు ఒక ఎరుహుగి కాబట్టి, సంకనాగిపోయింది ఎందుకంటే నీ నోటికి తాళం ఉండదు కాబట్టి, సంకనాగిపోయింది ఎందుకంటే నువ్వు మాట్లాడితే బూతులే వస్తాయి కాబట్టి, సంకనాగిపోయింది ఎందుకంటే నువ్వు ట్రావెలింగ్ వీడియోస్ చక్కగా చేసుకోకుండా నేను ఏదో ఉద్ధరించేస్తాను, నేను ఒక కలియుగ దేవుణ్ణి, నేను బ్రహ్మని అని చెప్పుకున్నందుకు నీ జీవితం ఇట్లా సంకనాగిపోయింది అన్వేషు. సో బేసిక్గా మనోడు పాడ్కాస్ట్ పెట్టాడు, ఒరే బాబు కుదిరితే రే ఒక 10 minutes లోపు చేయరా వీడియో, నేను చూడలేకపోతున్నా లిటరలీ సేయింగ్. వీడి మాటలు వింటుంటే ఇంకా కోపం వస్తుంది వీడి మీద. బట్ తప్పట్లా వినాల్సి వస్తుంది. అండ్ ఐ కెన్ సీ ద డౌన్ఫాల్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఐ కెన్ సీ ద డౌన్ఫాల్. ఇంకా 93,000 మంది చూస్తున్నారు, వాళ్ళు కూడా ఆపేయాలి. సో బేసిక్గా ఈ వీడియో పెడితే 5,000 మంది 10,000 మంది చూస్తేనే అప్పుడే వీడికి మనం తగిన బుద్ధి చెప్పినట్టు తగిన శాస్తి వీడికి జరుగుతుంది. సో బేసిక్గా వీడికి చేయాల్సింది సబ్స్క్రైబర్స్ డిప్ ఆల్రెడీ చేస్తాం. మన హిందూస్ ఎవరైతే గట్టిగా వీడిని ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు వీడిని అన్ఫాలో చేశారు. దానివల్ల డిప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొంతమంది వీడు ఏం పెడుతున్నాడా అనేసి వీడియోస్ చూస్తున్నారు. సో మేము చూస్తాం, మేము చెప్తాం, వాడికి మాత్రం వ్యూవర్షిప్ రాకూడదు. వ్యూవర్షిప్ వచ్చినా కానీ దాని ద్వారా వాడికి డబ్బులు వస్తాయి. సో ఆ రెవెన్యూ కూడా మనం ఆపేసేయాలి. కాబట్టి మీరు ఆడి వీడియోస్ అసలు స్కిప్ చేసేయండి. వాడు ఏం పెట్టినా వాడికి కౌంటర్ ఇస్తూ నేను మాట్లాడతాను. నా ఛానల్స్ కాకుండా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, మీరు వాటిని ఫాలో అవ్వండి. అంతేగాని వీడు పెట్టిన వీడియో మాత్రం ఎవ్వరూ చూడమాకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సో ఫస్ట్ 20 minutes మచ్చా ఫుల్ సొల్లు. వీడి గురించి వీడు డప్పు కొట్టుకున్నాడు అంతే. బేసిక్గా డప్పే లిటరలీ సెయింగ్. ఈ 20 minutes వినడానికి లిటరలీ ఐఎమ్ డన్ అన్నమాట. చిరాకు దొబ్బింది. సో 20 minutes తర్వాత లాస్ట్ 8 minutes ఏదైతే ఉందో చాలా ఘోరంగా ఇచ్చాడు. కుక్కలు అన్నాడు, ఇంకా చాలా అన్నాడు మనల్ని. అండ్ మనల్ని వేరే పర్సన్స్ ని అన్నాడు. వీడికి గట్టికేద్దాం, ఈ కుక్కకి గట్టికేద్దాం. ఆ లాస్ట్ లో పదం దొర్లడం ఎంత వదిలేసి ఆ పదాన్ని పట్టుకొని దానికి మసాలాలు అన్ని యాడ్ చేసి మనం దేవుళ్ళు దూషించాడు 100 సింహాలు జాగ్రత్తగా 1000 సింహాలు ఒక కుక్క మీద ఎప్పుడు దాడి చెయ్యి. ఎందుకంటే అది కుక్క, అక్కడ 1000 సింహాలు. కానీ ప్రపంచంలోనే ఒక సింహం మీద 1000 కుక్కలు దాడి చేస్తాయి. ఎందుకంటే అది సింహం, అక్కడ ఉన్నది 1000 కుక్కలు. నేను సింహాన్ని కాబట్టి ఆ 1000 కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఎన్ని చేసినా నేనేమైనా అరిచా. సో వీడంట సింహం అంట, మనం అందరం కుక్కలు అంట. సో బేసిక్గా అనివేసి ఒక నార్మల్ ఛాలెంజ్. సో పిచ్చి కుక్కలు ఉంటాయి కొన్ని కుక్కలు, అవి వీధుల్లో తిరుగుతూ ఉంటే ఎవరినైనా కరుస్తాయి అన్న భయంతో తరిమేస్తారు. కొంతమంది చెప్పులతో రాళ్లతో కూడా కొడతారు. సో బేసిక్గా నువ్వు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక వీధిలో తిరుగు, పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు అన్వేష్ నిన్ను. సీరియస్లీ నేను ఆ రోడ్డు మీద తిరుగుతా, నువ్వు నా పక్కనే తిరుగు. ఎవరిని కొడతారో చూద్దాం, ఎవరు వెంట పడతారో చూద్దాం, ఎవరికి చెప్పు దెబ్బలు పడతాయో చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్. ఒకసారి రా, కుదిరితే ఎవరు కుక్కో, ఎవరో సింహమో, ఎవరో పిచ్చి కుక్కలో తెలుస్తుంది నీకు. ప్రపంచంలో ఇంకేది లేనట్లు దాన్ని హైలైట్ చేసేది చెయ్యి. నువ్వు హైలైట్ చేసుకుంటే దానికి ఇంకా మసాలా, కారం పొడి, ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి కారం, అన్ని కారాలు నేను వేసి ఇంకా వేపాను. అగ్గి నాకు ఇప్పుడు నేను ఊరుకున్నా అగ్గి ఇంకా ఎక్కువ వేసేస్తాను. అర్థమైందా? తానే లేపుకున్నాడు మసాలా కారం. ఎందుకంటే తనకు తెలుసు సీతాదేవి మీద దొల్లాడు అని తెలుసు. కావాలంటే ఆ వీడియో తను డిలీట్ చేసేయచ్చు. కావాలంటే ఎడిటింగ్ ప్రాసెస్ లోనే చూసుకుని ఒరే ఇట్లా అన్నాం మనం సీతామాతని, ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ నోరు జారిపోయింది, సో రేప్ అయిపోయింది అనేసి అన్నాం. కావాలంటే వీడియో అప్లోడ్ చేయకముందే తను చూసేసి డిలీట్ చేసేయచ్చు.
బట్ హీ నీడ్స్ రీచ్, హీ నీడ్స్ మసాలా. అది తెలిసినా కానీ, వీడియోస్ వస్తున్నాయని తెలిసినా కానీ మళ్ళీ గరికపాటి గారిని లంగా కొడుకు అన్నాడు, అవి తిట్టాడు, ఈ తిట్టాడు. మళ్ళీ శివాజీ గారిని పచ్చిబూతులు తిట్టాడు, గరికపాటి గారి కోసేయాలి అన్నాడు. ఇవన్నీ మసాలా అన్నమాట. ఆ రీచ్ కోసం వీడు చేసిన మసాలా. వీడియో ఒప్పుకున్నాడు ఇప్పుడు. సో మసాలా యాడ్ చేశాడు. ఫైనల్గా ఏమైందంటే అందరం జాయిన్ అయ్యి వీడిని చావు దెబ్బ కొడతామనేసి ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సో అదే జరిగింది. వీడికి తగిన సాక్షి జరిగింది ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, వీళ్ళంటి ఒకప్పుడు వీడి వీడియో పెడితే మిలియన్స్లో పోయేది, ఇప్పుడు 93K, లాస్ట్ వీడియోలో 83Kనో ఎంతో ఆగిపోయింది. అది పతనం అనేది ఒక విధంగా వస్తుంది, బట్ ఎలా వస్తుంది అనేది తెలియదు. దేవతల్ని తిట్టినా, మొన్న ఏదో బాత్రూమ్కి వెళ్ళాడు, ఏసి పాడేలా ఆడితో వాడినే నాకిచ్చారు, అట్లా ఉంటుంది. ప్రస్తుతానికి హిందూస్ అందరూ యునైటెడ్గా ఉన్నారు. అది వీడి భయం. దానివల్ల ఇప్పుడు చాలా సాఫ్ట్గా నేను అసలు తప్పే చేయలేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు అంతే. బేసిక్గా ఇవన్నీ క్రింజ్ మాటలు. కంటెంట్ ఇచ్చాను, కంటెంట్ తీసుకున్నాను, ఎంగేజ్మెంట్ ఇచ్చాను, ఎంగేజ్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎరిపాపలు, కానీ నేను కాదు కదా. ఎవరైతే మీరు వీడియోలు చూస్తున్నారో మిమ్మల్ని ఎర్రిపప్పలో అంటున్నారు. నా మీద వీడియోస్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించారు, నేను వాళ్ళ మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదించాను, ఫైనల్గా మీరు ఎర్రిపప్పలు అయ్యారు అంటున్నాడు. అది వీడు సబ్స్క్రైబర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, అది వీడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ని చూసే విధానం. మనిషి రే, వాళ్ళ ద్వారానే డబ్బులు వస్తున్నాయి కదరా, వాళ్ళనే మళ్ళీ ఎర్రిపప్పలని ఎలా అంటావురా? ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను, ఏ తప్పు చేయలేదు, తెలిసి ఏ తప్పు చేయలేదు. ఒక బూతు తిట్టాను, అది ఎందుకు తిట్టానో నా దగ్గర ప్రూఫ్, క్లారిఫికేషన్ ఉంది. నువ్వు అలా ఎందుకు తిట్టాల్సి వచ్చింది, ఎందుకు తిట్టావు అన్న ప్రూఫ్ చూపి, క్లారిఫికేషన్ చూపి. నాకు ఆ వీడియో కావాలి. ఐ నీడ్ దట్ వీడియో నౌ. బత్తాయిల సీజన్, బత్తాయిల తోట, బత్తాయిల జ్యూస్ పిండే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం ఇవ్వండి. అన్ని ఒకేసారి పిండేస్తే రసం ఎక్కువైపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. సో బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే, బత్తాయిలు అంటే బీజేపీ పార్టీని ఉద్దేశించి అంటాడు. సో ఒకవేళ వాళ్ళే తిట్టాలనుకుంటే డైరెక్ట్గా బీజేపీ పార్టీ అనే దమ్ము నీకుంటే, బీజేపీ పార్టీనే నేను తిడుతున్నాను అనే దమ్ము నీకుంటే డైరెక్ట్గా బీజేపీ పార్టీ అని చెప్పి, దానికి సపరేట్గా వేరే నేమ్ యాడ్ చేసి బత్తాయిలు అని చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బత్తాయిల్ని అంటే హిందూస్ని అన్నట్లు మాకు పోర్ట్రే అవుతుంది. ఎంత కాదన్నా నువ్వు ఎన్ని క్లారిఫికేషన్లు ఇచ్చినా బత్తాయి వేరే రంగులో ఉంటుంది, నాకు అవన్నీ వద్దు. నువ్వు బత్తాయి అంటున్నావు అండ్ ఆ ఆరెంజ్ కలర్ దీన్నే తమ్నెల్లో పెడుతున్నావు. సో అది కాషాయం రంగులోకి వచ్చింది, మాకు అది ఇష్టం ఉండదు. బత్తాయి అనేది వేరే పేరు పెట్టేసుకుంటున్నారు కానీ తమ్నెల్లో అదే పెడుతున్నారు. తమ్నెల్లో ఆరెంజ్ కలర్ దీన్నే పెడుతున్నారు, అంటే కాషాయం రంగే. అండ్ వీడు మొన్న కూడా అన్నాడు, ఆంజనేయ స్వామి మాలని బత్తాయి రంగు మాల అనేసి చాలా తక్కువ నీచంగా మాట్లాడాడు. సో ఇది ఆగాలి. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.